నీతి కథలు టీవీ. గోదావరి జిల్లాలోని వెంకటాపురంలో ఉక్కపోత మామూలుగా లేదు. పగలుపూట గోడలు కాలిపోయి రాత్రికి ఆ వేడిని లోపలికి వదులుతున్నాయి. రామచంద్రం పార్వతమ్మ దంపతుల పెంకుటిల్లు వేడికి రగిలిపోతుంది. రాత్రి 8 గంటల సమయం. విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఓసేయ్ పార్వతి, ఈ ఉక్కపోత భరించటం నా వల్ల కాదే. ఒంట్లో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకొచ్చేస్తుంది. ఇంట్లో ఇలాగే ఉంటే ఉడికిపోయిన బంగాళదుంపలా తయారయ్యేలా ఉన్నాను. ఎవరైనా నన్ను చూస్తే మనిషి అనుకోరు, చెమటతో తడిసిన దుస్తుల మూట అనుకుంటారు. అదేంటండి అలా అంటారు? నేను మాత్రం మంచు గదిలో కూర్చున్నానా? సాయంత్రం పొయ్యి దగ్గర వంట చేస్తుంటే నా ప్రాణం సగం అయిపోయింది. ఈ పంక గాలి కన్నా పొయ్యమంటే నయం. వంటగదిలో ఉంటే కుక్కర్లలో ఉడుకుతున్న పప్పులా తయారైంది నా పరిస్థితి. మీరైనా కనీసం వరండాలో కూర్చున్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అందుకే చెప్తున్నాను, ఆ మంచాలు కాస్త ఆరుబయట మన వేప చెట్టు కింద వేయివే. ఈ రాత్రికి ఆరుబయటే నిద్రపోదాం. కాస్తైన గాలాడుతుంది, 4 చుక్కల చెమటైనా ఆరుతుంది. అలాగేనండి. నేను సాయంత్రమే 6 బయట కల్లాపి చల్లాను. నేల చల్లబడింది. మంచాలేసి దోమ తెరలు కడతాను. మీరు కాస్త ఆ వేప మండలు విరిచి పక్కన పెట్టండి, దోమలు రాకుండా ఉంటాయి. సరేలేవే, కాని ఇరుగు పొరుగు వాళ్ళేమనుకుంటారు? మన వయసు వాళ్ళు ఇలా ఆరుబయట పడుకుంటే వింతగా చూడరు. ఎవరు చూస్తారు? ఊళ్ళో సగం మంది ఇళ్ల ముందు చాపలేసుకుని పడుకునేవారే. ఈ వేడికి పరుగులు మర్యాదలు ఎవరికి కావాలండి? ముందు ప్రాణం దక్కాలి కదా. పార్వతమ్మ మంచాలు బయటకు లాగుతూ ఉండగా పక్క గోడ అవతల నుండి పొరుగువాడు శివయ్య, అతని భార్య కాంతమ్మల గొంతు వినిపించింది. ఏంటి రామచంద్రం గారు, రాత్రికి ఆరుబయట మకం పెడుతున్నారా? మంచాల చప్పుడు గట్టిగా వినిపిస్తుంది. అవును శివయ్య గారు, ఇంట్లో ఉంటే చెమటలకే స్నానం చేసేలా ఉన్నాం. ఈ చెట్టు కింద అయితే కాస్త ప్రశాంతంగా నిద్రపట్టుద్దని బయటకొచ్చాం. మీరు రావచ్చుగా ఆరుబయటికి. నిజమే రామచంద్రం గారు, అయినా ఇప్పుడు ఈ దోమలు దొంగల భయంతో జనాలు ఆరుబయట పడుకోవడమే మానేశారు. నాకైతే ఎట్లాంటి భయమూ లేదు. ఎవడైనా దొంగ నా ఇంటి వైపు చూస్తే వాడి పని గోవిందే. కానీ మా ఆవిడ కాంతమ్మకే కొంచెం భయం ఎక్కువ, అందుకే లోపలే పడుకుంటున్నాం. కాంతమ్మ గోడవతల నుండి గట్టిగా, ఓ శ్రీ దొంపదేగా, నా మీదకు నెట్టేస్తున్నారా? నిన్న రాత్రి పెరట్లో కొబ్బరి మట్ట కింద పడితేనే ఎవడో నా మీదకి వస్తున్నాడని గజగజ వణికిపోయారు. ఇప్పుడు ఊరందరికి ధైర్యం చెబుతున్నారా? మీ ధైర్యం గురించి రామచంద్రం గారికి తెలియనిదే? పార్వతమ్మ నవ్వుతూ, సరేలేండి శివయ్య గారు, మీ ధైర్యం గురించి ఊరందరికీ తెలుసు. మొన్న రాత్రి వంటగదిలో పిల్లరిస్తే దొంగొచ్చాడని భయపడి మీరు అరిచిన అరుపులకు ఊరంతా నిద్రలేచింది. శివయ్య నసుగుతూ, అది పిల్లని నాకు ముందే తెలుసమ్మా. కావాలని అలా అన్నాను. నా గొంతు వింటే దొంగలకైనా వణుకు పుట్టాలని నా ఉద్దేశం. పైగా ఆ చీకట్లో పిల్లి కళ్ళు మెరుస్తుంటే ఎవరికైనా ఒక క్షణం భయమేసుద్దిగా. అవునవును, ఆ పిల్లి మీ అరుపులకు భయపడి 3 ఇళ్ళు దాటిపోయి ఉంటుంది. ఇంకా దొంగల గురించి మాట్లాడకండి, పడుకోండి. సరే, మీరెళ్ళి నిద్రపోండి శివయ్య గారు, మేం కూడా పడుకుంటాం. వాతావరణం కాస్త చల్లబడ్డట్టుంది. రాత్రి 10 దాటింది. ఊరంతా నిశ్శబ్దం. ఆకాశంలో నక్షత్రాలు మినుకుమినుకుమంటున్నాయి. పార్వతమ్మకు అప్పటికే గాఢ నిద్ర పట్టింది. రామచంద్రం కూడా పాత జ్ఞాపకాలను నెమరి వేసుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. వీధి దీపాలు ఆరిపోయాయి. ఊరంతా గాఢాంధకారంలో మునిగిపోయింది. అకస్మాత్తుగా రామచంద్రంకు మెలకు వచ్చింది. గొంతు ఎండుకుపోవడంతో కుండల నుండి నీళ్లు తాగుదామని లేచాడు. అప్పుడే మామిడి చెట్టు వైపు నుండి అలికిడి వినిపించింది. ఖచ్ ఖచ్ పెలపెల. రామచంద్రం మనసులో, ఏంటిది, గాలస్తలేదు, కానీ మామిడాకులు కదులుతున్నాయేంటి? ఏదైనా జంతువా లేక ఎవరైనా మనిషా? రామచంద్రం భయంగా పార్వతమ్మను తట్టి లేపాడు. రామచంద్రం గుసగుసగా, ఏమేవ్ పార్వతి, లేవే, త్వరగాలే. పార్వతమ్మ నిద్రమత్తులో విసుగ్గా, ఏంటండి ఈ అర్ధరాత్రి పూట నిద్ర పాడు చేస్తున్నారు? ఏమైంది? దోమలు కొడుతున్నాయా? షూ, గట్టిగా మాట్లాడుకో. అక్కడ చెట్టు దగ్గర ఎవరో ఉన్నట్టున్నారు. అలికిడి వినిపిస్తుంది. అడుగుల చప్పుడు కూడా వస్తుంది. బహుశా దొంగేమో. పార్వతమ్మ కళ్ళు పెద్దవి చేసి చీకట్లోకి చూస్తూ, అమ్మో అవునండి, నిజంగానే చెట్టు వెనుక ఒక పెద్ద నీడ కదులుతోంది. కానీ అదేంటండి, వాడి తల అంత పెద్దగా ఉంది. దొంగ కాదు, ఇంకేదోలాగా ఉంది. నాకైతే చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. నువ్వు కంగారు పడకు, నేనున్నానుగా. వాడు దొంగో దెయ్యమో ఇప్పుడే తేలుస్తాను. శివయ్య గోడవతల నుండి వణుకుతున్న గొంతుతో, రామచంద్రం గారు, మెలకువగానే ఉన్నారా?
మీ పెరట్లో ఎవరో తిరుగుతున్నారండి. నాకైతే భయం వేస్తుంది. కాంతమ్మని లేపుదామంటే గాఢ నిద్రలో ఉంది. అవును శివయ్య గారు, మేం కూడా చూస్తున్నాం. ఆ నీడేంటో అర్థం కావటంలా. దొంగ అయితే పరిగెత్తుకుంటూ పారిపోవాలి, కాని అదేదో ఒకే చోట నిలబడి తల అటూ ఇటూ దిప్పుతుంది, ఊపుతుంది. పైగా తల ఆకారం కూడా మనిషి తల్లా లేదు. నాకైతే గుండె ఆగిపోయేలా ఉందండి. మొన్నెవరో చెప్పారు, ఈ వీధి చివర ఉన్న పాడుబడ్డ బావి దగ్గర దయ్యం తిరుగుతుందని. బహుశా అదే మన పెరట్లోకి వచ్చిందేమో. నోరు మొయ్యండి శివయ్య గారు. లేనిపోని భయాలు పెట్టకండి. దయ్యాలు భూతాలు ఏమీ ఉండవు. అప్పుడే ఆ నీడ నుండి ఒక వింతైన మూలుగు వినిపించింది. ఏమండి, ఆ శబ్దం విన్నారా? నాకెందుకో నిజంగానే భయంగా ఉంది. దయ్యం కాదు కదా. మీ చేతిలో ఏదైనా ఉంటే పట్టుకోండి. మన చేతి దీపం ఎక్కడుంది? రామచంద్రం మంచం కింద ఉన్న కర్ర తీసుకుని మరో చేత్తో చేతి దీపం పట్టుకొని, ధైర్యంగా ఉండు పార్వతి, నేనేంటో చూస్తాను. మన ఊళ్ళో దయ్యాల్లేవు, భూతాల్లేవు. ఎవడో ఆకతాయిగాడయ్యుంటాడు. శివయ్య గారు, నేను చేతి దీపం వేస్తాను, మీరు గోడ దూకిట్రండి. ఇద్దరం కలిసి వాని పట్టుకుందాం. నేనా? నా కాలు కొంచెం నొప్పిగా ఉందండి. నిన్నెక్కడో గట్టు మీద నుంచి జారి బెనికింది. మీరు ముందెళ్ళండి, నేను వెనక నుంచి వస్తాను. రామచంద్రం విసుగ్గా, మీ ధైర్యం తగలియ్య. ఆపదొస్తే అడుగు ముందుకేయరు గాని మాటలు మాత్రం కోటలు దాటతాయి. మీరేం రాకండి, నేనే చూసుకుంటాను. ఎవడైనా నా దెబ్బకు పడాల్సిందే. ఈ రామచంద్రం చేతి కర్ర రుచి చూపిస్తాను. రామచంద్రం మెల్లగా అడుగులు వేస్తూ మామిడి చెట్టు వైపు వెళ్ళాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది, కాని ముఖంలో గాంభీర్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగాడు. ఒక్కసారిగా చేతి దీపం వెలిగించి ఆ నీడ మీదకు వెలుతురు విసిరాడు. ఎవడరా అక్కడ? కదలకుండా చేతులు పైకెత్తు. కర్రతో ఒక్కటిచ్చానంటే పళ్ళు రాలిపోతాయి. ఎవరింట్లోకి వచ్చావో తెలుసా? చేతి దీపం వెలుతురు పడగానే అక్కడున్న దృశ్యం చూసి రామచంద్రం, పార్వతమ్మ ఒక్కసారిగా పగలబడి నవ్వడం ప్రారంభించారు. గోడ దూకాలా వద్దా అని ఆలోచిస్తున్న శివయ్య కూడా ఆ దృశ్యాన్ని చూసి గట్టిగా నవ్వాడు. అక్కడ దొంగ లేడు, దయ్యమూ లేదు. ఉన్నది వాళ్ళ ఊరి కుర్రాడు. రామచంద్రంకు వరుసకు అల్లుడైన 25 ఏళ్ల సూరి. వాడు భోజన ప్రియుడు. వాడి తల ఒక పెద్ద మట్టి జాడిలో ఇరుక్కుపోయింది. వాడు 2 చేతులతో ఆ జాడిని లాక్కోడానికి నానా తంటాలు పడుతున్నాడు. సూరి జాడి లోపల నుండి, బాబాయ్, కొట్టకు బాబాయ్, నేనే. ఒరే సూరి, ఏంట్రై అవతారం? అర్ధరాత్రి పూట ఆవకాయ దొంగతనానికి వచ్చావా? దొంగతనం చేయడానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది కదరా. నీ తల జాడిలో ఎట్ట ఇరుక్కుందిరా? చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావటంలా. అయ్యో బాబాయ్, నవ్విన నాపచనే పండుతుంది గాని ముందు ఈ జాడి తీయండి. ఊపిరాడట్లేదు. ఆవకాయ ఘాటుకి కళ్ళు ముక్కు మండిపోతున్నాయి. నా ప్రాణం పోయేలా ఉంది. రామచంద్రం గోడ దూకి వచ్చిన శివయ్య కలిసి నవ్వుతూనే నెమ్మదిగా ఆ జాడిని వాడి తల నుండి బయటికి లాగారు. సూరి ముఖమంతా ఆవకాయ కారం, నూనె అంటుకుని ఎర్రగా ఉంది. వాడు కళ్ళు నులుముకుంటూ దీనంగా నిలబడ్డాడు. ఏవిట్రా సూరి, మీ ఇంట్లో ఆవకాయ లేదా? నా మామిడికాయ జాడికి కన్నం వేద్దామని అనుకున్నావా? అసలు తల అందులో ఎందుకు పెట్టావురా? చేతితో తీసుకోవచ్చు కదా. సూరి కళ్ళు తుడుచుకుంటూ, అది కాదత్తా, నిన్న పగలు నువ్వు కొత్త ఆవకాయ కలిపినప్పుడు ఆ సువాసన గాలికి మా ఇంటి వరకు వచ్చింది. ఆ ఆవగింజల ఘాటు, ఆ నువ్వుల్లోని వాసన తగులుతుంటేనే నా నోరు ఊరిపోయింది. మా అమ్మని అడిగితే ఇప్పుడే తినకూడదు, వారం రోజులు ఊరాలి, అప్పుడే రుచి వస్తుందని చెప్పింది. నాకు ఆ వాసన పీల్చాక నిద్రపట్ల. అందుకే రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఓ 2 ముక్కలు తిందామని గోడ దూకొచ్చాను. సరేరా అబ్బాయి, ముక్కలు తీయడానికి చేతి వేలు పెట్టాలి గాని తలకాయ పెట్టావేంట్రా? నీకేమైనా మతిపోయిందా? చీకట్లో ముక్కలు ఎక్కడున్నాయో కనపడలేదు శివయ్య మావయ్య. ఆవకాయ జాడి అడుగునుందేమోనని వాసన చూస్తూ తల కాస్త లోపలికి పెట్టాను. అంతే, తిరిగి తీసేటప్పుడు నా 2 చెవులు జాడి అంచుల దగ్గర ఇరుక్కుపోయినాయి. అప్పటి నుంచి దాంతోటే కుస్తీ పడుతున్నాను. గట్టిగా లాగితే జాడి పగిలిపోయి చప్పుడు అవుద్దని నెమ్మదిగా లాగుతున్నాను. దయచేసి మా అమ్మకు మాత్రం చెప్పకండి అత్తయ్య, నా పరువు పోతుంది. ఊరంతా నన్ను ఆవకాయ దొంగ అంటారు. రామచంద్రం నవ్వుతూ, నువ్వు చేసిన పనికి నీకు గట్టి శిక్ష పడాల్సిందేరా సూరి. ఊరికి వదిలిపెడితే రేపు మా ఇంట్లో బియ్యం బస్తాల్లో కూడా ఇలాగే తలబెడతావు. సూరి భయంగా చేతులు కట్టుకుని, ఏంటి బాబాయ్ శిక్ష? ఊరందరికీ చెప్పేస్తారా? మా అమ్మకు తెలిస్తే రేపటి నుంచి ఇంట్లో అన్నం పెట్టదు. లేదులే, రేపు ఉదయం నా పాత తొక్కుడు బండి చక్రానికి
చిల్లుబడింది, దానికి నువ్వే స్వయం గతుకేయించాలి. దానికయ్యే ఖర్చు కూడా నీ జేబులో నుంచి నువ్వే పెట్టుకోవాలి. అంతేకాదు, ఈ ఆవకాయ ముక్కలు నీతో పాటే నేను, శివయ్య గారు కూడా తింటాం. ఈ రాత్రికి ఇక్కడే ఆరుబయట మనందరం కొత్త ఆవకాయ రుచి చూడాలి. అదే నీకు శిక్ష. భలే చెప్పారు రామచంద్రం గారు. ఈ రాత్రికి మాకు పట్టిన భయాలన్నీ పోవాలంటే కాస్త ఆవకాయ కారం పడాల్సిందే. ఆ దెయ్యం భయం పోయి ప్రాణాలు కుదుటపడ్డాయి. పార్వతమ్మ లోపలికెళ్లి కంచాలు నీళ్ల చెంబు తీసుకొచ్చింది. నలుగురు ఆ వేప చెట్టు కింద వెన్నెల వెలుగులో చాప వేసుకుని కూర్చున్నారు. తలా ఒక ఆవకాయ ముక్కను చేతిలో పట్టుకున్నారు. వేప చెట్టు ఆకుల మధ్య నుండి వస్తూ వెన్నెల వారి ముఖాలపై పడుతుంది. ఏదైనా చెప్పు పార్వతి, ఎండాకాలంలో ఆరుబయట నిద్రపోతే వచ్చే మజానే వేరు. ఓ పక్క చల్లటి గాలి, మరో పక్క ఆకాశంలో వెన్నెల. అందులోనూ ఇలాంటి నవ్వుల అనుభవాలు ఎదురైతే జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ ఆవకాయ ఘాటికి సూరిగాడి అవతారానికి సరిగ్గా సరిపోయింది. సూరి ఆవకాయ ముక్కను ఆస్వాదిస్తూ, అవును బాబాయ్, ఇంకోసారి ఆరుబయట ఎవరైనా దెయ్యం కనిపించిందని చెప్తే వాడు ఖచ్చితంగా ఆవకాయ జాడి కోసం వెతుకుతున్నాడేమోనని నేనే ముందడుగుతాను. అయినా అత్త, నీ చేతి వంట అద్భుతం అనుకో. ఈ ఆవకాయ రుచి కోసం 10 సార్లు జాడీలో తల దూర్చినా తప్పులేదు. సరేలే గాని ముందు ఆవకాయ ముక్క తిని పడుకో. మళ్ళీ ఎప్పుడైనా ఆవకాయ కావాలంటే పగలపూట నేరుగా అడుగు. ఇలా అర్ధరాత్రి పొడి దొంగల వచ్చి జాడీలో తలలు పెట్టుకో. నీ అవతారం చూసి నా గుండె ఆగినంత పనైంది. సరే రామచంద్రం గారు, ఇంక నేను వెళ్ళి పడుకుంటాను. రేపు ఉదయం కాంతమ్మకి ఈ విషయం చెప్తే పగలబడి నవ్వుద్ది. శుభరాత్రి శివయ్య గారు. సూరి, నువ్వు కూడా వెళ్ళి పడుకో. రేపు ఉదయం నా తొక్కుడు బండి సంగతి మర్చిపోబాకు. అందరూ మరోసారి గట్టిగా నవ్వుకున్నారు. ఆ నవ్వుల శబ్దాలు ఆ పల్లెటూరి రాత్రి నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ ప్రశాంతంగా గాల్లో కలిసిపోయాయి. రామచంద్రం, పార్వతమ్మ మళ్ళీ తమ మంచాల మీద వాలి ఆ చల్లటి గాలికి హాయిగా నిద్రలోకి జారుకున్నారు. ఈ ఎండాకాలం ఆరుబయట నిద్ర వారికి ఒక మధురమైన హాస్యభరితమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఉదయం 10 గంటల సమయం. శివరాం గారి పెద్ద పెంకుటిల్లు. ఇంటి ముందు విశాలమైన వాకిలి. వాకిట్లో సుమారు 200 ధాన్యం బస్తాలు పెద్ద పెద్ద కుట్టలుగా పేర్చుంటాయి. శివరాం ఒక పాతకాలపు ఈజీ చైర్లో దర్జాగా కూర్చొని లెక్కల పుస్తకం చూసుకుంటున్నాడు. పట్నం నుండి వచ్చిన వ్యాపారి సుబ్బారావు ఎదురుగా కూర్చొనున్నాడు. పార్వతి గుమ్మం దగ్గర నిలబడి గర్వంగా చూస్తూ ఉంటుంది. ఏమండి శివరాం గారు, ఈ ఏడాది మీ పొలంలో పండినంత ధాన్యం ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళలో ఎక్కడా పండలేదండి. బస్తాల గుట్ట చూస్తుంటే సాక్షాత్తు అన్నపూర్ణమ్మవారు మీ వాకిట్లో కొలువై ఉన్నట్టుంది. కాకపోతే మార్కెట్లో రేటు కొంచెం తగ్గింది. బస్తాకి 100 రూపాయలు చొప్పునిస్తాను. మొత్తం నేనే తీసుకుంటాను. సుబ్బారావు, నువ్వు వ్యాపారివి కాబట్టి బేరం ఆడుతున్నావు. నేను మోతుబరి రైతుని కాబట్టి రేటు చెప్తున్నాను. నా ధాన్యం నాణ్యత ఎట్టాంటిదో నీకు తెలుసు. బస్తా 120 రూపాయలు, ఒక్క పైసా తగ్గను. కావాలంటే రేపొచ్చి డబ్బులిచ్చి బస్తాలు దోలికెళ్ళు, లేదంటే ఇంకో వ్యాపారికి ఇచ్చుకుంటాను. శివరాం మాటంటే మాటే. సుబ్బారావు చేతులు నలుపుకుంటూ, సరేనండి, మీ పట్టుదల నాకు తెలియందా? మీరు చెప్పిన రేటుకే రేపు లారీలేసుకొస్తాను. డబ్బంతా క్యాష్ తెచ్చేస్తాను. నేను వస్తానండి. సుబ్బారావు వెళ్ళిపోతాడు. శివరాం గర్వంగా మీసం మెలేస్తాడు. పార్వతి నవ్వుతూ భర్త దగ్గరకొస్తుంది. సరిగ్గా అదే సమయానికి పాత బట్టల్లో ఉన్న తమ్ముడు నారాయణ వస్తాడు. నారాయణ వెనకాలి అతని భార్య లక్ష్మి కూడా వస్తుంది. పార్వతి నారాయణను చూసి ముఖం చిట్లించి, అబ్బా, పొద్దున్నే శుభమా అని పేరం కుదుర్చుకుంటుంటే ఈ దరిద్రపు కొట్టు వాళ్ళొచ్చారేంటి? ఏమండి, మీ తమ్ముడు వస్తున్నాడు. మళ్ళీ ఏదో అప్పు అడగడానికి అయ్యుంటుంది. మొహం మీదే కాదనయ్యండి. శివరాం అహంకారంగా, నువ్వు ఊరుకో పార్వతి, వాడికి అప్పిచ్చేంత పిచ్చోనిగా నేను. నారాయణ వినయంగా శివరాం దగ్గరకొచ్చి నిలబడతాడు. ప్రేమగా వినయంగా, అనయ్య, బావున్నావా? వదిన గారు బావున్నారా? నాకేం తక్కువరా, దర్జాగా ఉన్నాను. నీలాగా అప్పుల కోసం ఇతరుల గడప దొక్కాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఊళ్ళో నా ఆస్తి చూసి 10 మంది అసూయపడుతున్నారు. అయినా నువ్వేంటి ఏపు దారి తెప్పావు? అసలు ఎందుకొచ్చావు? నారాయణ కొద్దిగా నసుగుతూ, అన్నయ్య,
నా చిన్న పొలంలో ఈ ఏడాది 10 బస్తాల ధాన్యం పండింది. అది ఇక్కడ ఊళ్ళో కొనేవాళ్ళు లేరు. పట్నం మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకోవాలి. నా దగ్గర ఎద్దుల బండి లేదు. నీ బండి రేపటి వరకు ఖాళీగానే ఉంటుంది కదా, ఇవాళ ఒక్కరోజు ఇస్తావా అన్నయ్య? మార్కెట్లో అమ్ముకొని రాగానే ఆ బండికి అద్దె ఎంతైనా అంత ఇచ్చేస్తాను. దయచేసి కాదనుకో. పార్వతి గట్టిగా వెటకారంగా నవ్వుతూ, ఓహో, అద్దెస్తావా? భలేవా అడివయ్యా నారాయణ. నీ దగ్గర అద్దె కట్టే స్తోమతుంటే సొంతంగా ఒక ఎద్దుల బండి కొనుక్కోవచ్చు కదా. ఆస్తి పంచుకొని వెళ్ళిపోయినప్పుడు ఈ అన్న, ఈ వదిన, ఈ బంధుత్వాలు గుర్తుకు రాలేదా? అప్పుడు కన్నతల్లి లాంటి భూమి చాలు, మిగతా ఆస్తి మీరే తీసుకోండి అని గొప్పలు పోయావు కదా. ఇప్పుడు బండి అద్దెకు కావాలా? మా బండి గిట్టలు అరిగిపోవా? లక్ష్మి నారాయణ వెనక నుండి వస్తూ బాధను దిగమింగుతూ, అక్కయ్య, మీ మాటలు గుండెని కోసేలా ఉన్నాయి. ఆస్తి పంపకాలు జరిగినప్పుడు మీరే కావాలని పెద్ద పెద్ద పొలాలు, ట్రాక్టర్లు, బండ్లు అన్నీ తీసుకున్నారు. మేము కేవలం మా కన్న తల్లి లాంటి పాత ఇంటిని, చిన్న పొలాన్ని మాత్రమే అడిగాం. మాకు ఆస్తి లేకపోయినా అభిమానం ఉంది. ఇప్పుడు కష్టకాలంలో తోడబుట్టిన వాడిని కాక ఇంకెవరిని అడుగుతాడు నా భర్త? ఊళ్ళో వాళ్ళని అడిగితే మీ పరువే కదా పోతుంది. శివరాం కోపంగా కుర్చీలో నుండి లేచి, హే లక్ష్మి, ఎక్కువ మాట్లాడుతున్నావు. తోడబుట్టినవాడా? ఆ రోజులతోనే ఆ బంధాలు తెగిపోయాయి. లోకంలో డబ్బున్నవాడికే బంధువులుంటారు గాని పేదవాడికి ఎవ్వడూ బంధువు కాడ్రా. ఈ వాకిట్లో ఉన్న ధాన్యం బస్తాలు చూసావా? రేపుదయం పట్నం నుంచి వ్యాపారి లారీలు తీసుకొని వస్తున్నాడు. ఇవన్నీ అమ్మితే నాకు 20,000 రూపాయలు వస్తాయి. నా బండి నా పనికి కావాలి. నా పని వాళ్ళు ఆ బండిలోనే మార్కెట్కెళ్ళి గోనె సంచులు తీసుకురావాలి. నీకెవడానికి కుదరదో ఎల్లు. నారాయణ కన్నీళ్లను ఆపుకుంటూ బాధగా, సరే అన్నయ్య, నీ బండి ఇవ్వకపోయినా పర్వాలేదు. నాకు ఎలాంటి కోపమూ లేదు. కానీ ఉదయం నుంచి వాతావరణం, ఆకాశం ఏమీ బాగోలేదు. ఎర్రటి ఎండలో కూడా చల్లటి గాలి వీస్తుంది. ఏంటో మబ్బు పడుతుంది. ఎందుకైనా మంచిది ధాన్యం బస్తాల మీద కప్పడానికి పెద్ద పెద్ద పరదాలు తెప్పించుకో. ఒకవేళ వానొస్తే నీ కష్టం అంతా నీళ్ల పాలవుతుందన్నయ్య. శివరాం పగలపడి నవ్వుతూ, నాకు నీతులు చెప్పకరా నారాయణ. ఈ శివరాం ముందు చూపులేనివాడు కాదు. వానొస్తే ఏంటి భయం? నా దగ్గర 10 మంది పనివాళ్ళున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు తలా చేయేస్తే 2 నిమిషాల్లో పరదాలు కప్పేస్తారు. వాన కాదు కదా, తుఫాన్ వచ్చినా నా ధాన్యానికి ఏమీ కాదు. ముందు నువ్వు నీ 10 బస్తాలు ఎట్టా అమ్ముకోవాలో చూసుకో. వెళ్ళు. నారాయణ ఇంకేమీ మాట్లాడలేక బాధగా తలదించుకుని భార్యతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సాయంత్రం 4 గంటలు. నారాయణ తాటాకు పూరి గుడిసె. ఆకాశం అప్పుడే నల్లబడటం మొదలవుతుంది. గాలి వేగం పెరుగుతోంది. నారాయణ తన గుడిసె ముందున్న అరుగు మీద కూర్చొని ఆకాశం వైపు ఆందోళనగా చూస్తూ ఉంటాడు. నారాయణ గట్టిగా, లక్ష్మి, లక్ష్మి, బయటికి రా ఒకసారి. ఆకాశం చూడు ఎట్ట నల్లబడిపోయిందో. గాలికి చెట్లెట్లా వణికిపోతున్నాయో చూడు. ఏ క్షణమైనా కుండపోత వానబడిలా ఉంది. లక్ష్మి బయటకొచ్చి ఆకాశం వైపు చూసి, అవునండి, వాతావరణం చూస్తుంటే భయంగా ఉంది. మన 10 బస్తాలు ఇంటి లోపలే ఉన్నాయి కాబట్టి మనకే భయమూ లేదు. మీరు లోపలికి రండి, గాలి దుమారం రేగుతోంది. నారాయణ కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ, మనకి భయం లేదు లక్ష్మి. కానీ అన్నయ్య సంగతి ఏంటి? ఆయన వాకిట్లో 200 బస్తాలు ఆరు బయట అట్టాగే ఉన్నాయి. వానబడితే ఆ ధాన్యమంతా మట్టిలో కలిసిపోద్దిగా. అన్నయ్య కష్టం అంతా కొట్టుకుపోతుంది. నాకేమో మనసు నిలకడగలేదు. లక్ష్మి కొంచెం కోపంగా, ఏంటండి మీరు? ఉదయం మనం వెళ్ళినప్పుడు అన్నయ్య గారు, వదిన గారు మనల్ని ఎంత మాట అన్నారు? పేదవాడికి బంధువులుండరు, మా ఇంటి వైపు రాకండి అని ముఖం మీదే అవమానించారు కదా. 10 మంది పనివాళ్ళున్నారు. తుఫాన్ వచ్చినా ఏమీ కాదని బీరాలు కూడా పోయారు కదా. వాళ్ళ ఆస్తి వాళ్ళు కాపాడుకుంటారులే, మీకెందుకు ఆ కంగారు? నారాయణ భార్య చేతులు పట్టుకొని ఎమోషనల్గా, లక్ష్మి, వాళ్ళు మాటలన్నారు కదా అని అన్నయ్య కష్టం నాశనం అవుతుంటే నేను చూస్తా కూర్చోలేను. అన్నయ్యకి డబ్బు గర్వం కళ్ళు మూసేలా చేసింది. కానీ నాకు కాదుగా. ఆస్తిపోయినా నా అన్న అన్నయ్యే. నా అన్న కడుపు మన్నా పర్లేదు గాని ఆయన కళ్ళు చెమ్మగిల్లకూడదు. నా మనసు ఆగట్లేదు లక్ష్మి. నేను వెళ్ళాలి. మన ఇంట్లో ఉన్న 2 పెద్ద పరదాలు తీసుకురా. లక్ష్మి భర్త మంచి మనసు చూసి కరిగిపోయి, మీ మనసు ఎంత మంచిదో నాకు తెలుసండి. తోడబుట్టిన వాడి కోసం మీరే అంత ఆరాట పడుతుంటే మీ అర్ధాంగిగా నేను మాత్రం మిమ్మల్ని ఎలా ఆపుతాను? పదండి, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి ఆ పరదాలు మోసుకుని వెళ్దాం.
వాన మొదలయ్యేలా ఉంది, త్వరగా పదండి. నారాయణ లక్ష్మి ఇద్దరూ మందపాటి టార్పాలిన్ పరదాలను భుజాన వేసుకుని వేగంగా వీధులు పరిగెత్తడం మొదలు పెడతారు. సాయంత్రం 5 గంటలు. శివరాం ఇంటి వాకిలి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుంటుంది. భయంకరమైన ఈదురుగాలులు మొదలయ్యాయి. శివరాం, పార్వతి కంగారుగా వాకిట్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు. పార్వతి భయంతో వణుకుతూ, ఏమండి, ఆకాశం చూస్తుంటే పగిలిపోయేలా ఉంది. వాన చినుకులు మొదలయ్యాయి. మన ధాన్యం బస్తాలు వాకిట్లోనే ఆరు బయట ఉన్నాయి. ఒక్క అరగంట వాన పడితే చాలు, ఈ బస్తాలన్నీ తడిసి బురదైపోతాయండి. నా నగలు, నా మేడలు అన్నీ ఆవిరైపోతాయి. శివరాం కంగారుగా అరుస్తూ, రే వీరయ్య, మిగతా పని వాళ్ళు ఎక్కడ్రా? త్వరగా రండి. ఆ లోపలున్న పరదాలు తీసుకొచ్చి బస్తాల మీద కప్పండ్రా. నాస్తి పోతుంది, పరిగెత్తుకురండి. వీరయ్య ఒక చిన్న పరదాతో వస్తాడు. అప్పటికే వర్షం భారీగా మొదలవుతుంది. కుండపోత వర్షం. గాలి వేగం చాలా దారుణంగా ఉంటుంది. వీరయ్య చలికి వణుకుతూ పరదా పట్టుకోలేక, అయ్యా శివరాం గారు, వాన మామూలుగా లేద్దరా. గాలికి నేను పట్టుకున్న పరద ఎగిరిపోతుంది. మిగతా పని వాళ్ళు ఎవరు రానంటున్నారు. నా వాళ్ళు కూడా కాదయ్యా. ఈ గాలికి ఏదైనా సెట్టు గుల్లా మీద పడితే నా పెళ్ళం పిల్లలు ఏమైపోవాలి దొరా. ప్రాణం కంటే కూలి ఎక్కువ కాదు కదయ్యా. నన్ను ఒగ్గేయండి, నేను వెళ్ళిపోతున్నాను. వీరయ్య ఆ పరదాను అక్కడే వదిలేసి వర్షంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. శివరాం ఎంత పిలిచినా ఆగడు. శివరాం నిస్సహాయంగా గట్టిగా అరుస్తూ, ఒరే వీరయ్య, ఆగరా. నిన్ను బతిలాడుకుంటున్నానురా. నీకు జీతం రెట్టింపు చేస్తాను, ఆగరా రే. పార్వతి ఏడుస్తూ తల పట్టుకొని, అయ్యో దేవుడా, 1,00,000 రూపాయల ధాన్యం కళ్ళ ముందే తడిసిపోతుంది. నా కడుపు కాలిపోతుంది. పని వాళ్ళెవరూ రారు. మనం ఇద్దరం కలిసి ఆ పరదాలు లాగుదాం రండి, మనం కాపాడుతాం. శివరాం, పార్వతి వర్షంలో పూర్తిగా తడుస్తూ ఆ బరువైన పరదాలను బస్తాల మీద కప్పడానికి విపరీతంగా కష్టపడతారు. కాని భయంకరమైన గాలికి ఆ పరదాలు వాళ్ళ చేతిలో నుండి ఎగిరిపోతూ ఉంటాయి. బస్తాలు నెమ్మదిగా తడిసిపోవడం మొదలవుతుంది. శివరాం ఆకాశం వైపు చూస్తూ, నా కష్టం, నా ఆస్తి, నా గర్వం అంతా నాశనం అయిపోతుంది పార్వతి. దేవుడా, ఎంత పని చేశావు. ఈ ఆపదలు నాకు సాయం చేసేవాడు లోకంలో ఒక్కడు కూడా లేడు. ఆపద్బాంధవుడు నిజమైన బంధం. సరిగ్గా అదే సమయానికి కుండపోత వర్షంలో నారాయణ మరియు అతని భార్య లక్ష్మి ఇద్దరు పెద్ద పెద్ద మందపాటి టార్పాలిన్ పరదాలు మోసుకుంటూ పరిగెత్తుకుంటూ శివరాం వాకిట్లోకి వస్తారు. నారాయణ ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా బస్తాల దగ్గరికెళ్ళి నారాయణ వర్షపు చప్పుడును దాటుకుని గట్టిగా అరుస్తూ, లక్ష్మి, ఆ పక్క తాడు గట్టిగా పట్టుకో. బస్తాలు ఒక్క చుక్క కూడా దడవకూడదు. అన్నయ్య, పక్కకెళ్ళు, చలి కొనిగిపోతున్నావు, లోపలికెళ్ళు. శివరాం, పార్వతి నారాయణను చూసి ఆశ్చర్యంతో నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోతారు. నారాయణ తన ప్రాణాలను లెక్క చేయకుండా వర్షంలో తడిస్తూ గాలితో పోరాడుతూ బస్తాలన్నింటినీ పరదాలతో కప్పి లక్ష్మి అతనికి సమానంగా సహాయం చేస్తుంది. సుమారు అరగంట పాటు ఆ పోరాటం జరుగుతుంది. చివరకు ధాన్యమంతా ఒక్క చుక్క కూడా తడవకుండా సురక్షితంగా కప్పబడుతుంది. వర్షం కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. కానీ ఇంకా సన్నటి జల్లు పడుతూనే ఉంటుంది. నారాయణ, లక్ష్మి పూర్తిగా తడిసిపోయి చలికి వణుకుతూ ఆయాసపడుతూ శివరాం ఇంటి అరుగు మీదకు వస్తారు. శివరాం కళ్ళమట ధారగా నీళ్లు కారుతూ ఉండగా వణుకుతున్న గొంతుతో, నువ్వెందుకు వచ్చావురా? ఉదయం నేను నిన్నందరి ముందు అంతలా అవమానించిన సిగ్గులేదా నీకు? నా ఆస్తి నాశనం అయిపోతుంటే చూసి చంకలు గుద్దుకుంటా సంతోషపడాల్సింది పోయి ఈ ప్రాణాలు పోయే వాన్లో నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావురా? ఎందుకు వచ్చావు? నారాయణ గట్టిగా ఎమోషనల్గా, సిగ్గు, ఆత్మాభిమానం అన్నీ వదిలేశానన్నయ్యా. ఉదయం నువ్వు అన్నావుగా, డబ్బున్న వాడికి 10 మంది బంధువులుంటారు, పేదవాడికి ఎవడూ లేడని. ఆ డబ్బిచ్చే బంధువులెవరో నిన్ను ఈ వాన్లో వచ్చి కాపాడతారని నేను నా గుడిసెలో ప్రశాంతంగా కూర్చోలేకపోయానన్నయ్యా. నా ప్రాణం కొట్టుమిట్టాడింది. నీకు ఈ ధాన్యం బస్తాల మీద ప్రాణం, కానీ నాకు నీ మీదే ప్రాణం అన్నయ్యా. ఉదయం నన్ను కూలివాడి కంటే హీనంగా చూశావు. అయినా నువ్వు నాకు అన్నయ్యవేగా. నా తోడబుట్టిన అన్న వాన్లో ఆస్తిని కాపాడుకోలేక ఏడుస్తుంటే చేతులు కట్టుకుని చూస్తా ఊరుకునేంత గొప్పని కాదు నేను. నా రక్తం అట్ట చేయనీదన్నయ్యా. లక్ష్మి పార్వతి వైపు చూస్తూ గంభీరంగా, డబ్బు ఏ రోజైనా సంపాదించుకోవచ్చు కదక్కయ్యా, కాని తోడబుట్టిన వాడు పోతే మళ్ళీ తిరిగిరాడు. 10 మంది పని వాళ్ళున్నారని విర్రవీగారు కదా, ఆపద రాగానే వాళ్ళెవరైనా నిలబడ్డారా? ప్రాణభయంతో పారిపోయారు. కాని మీరు గెంటేసిన ఈ రక్త సంబంధమే, ఈ పేదరికమే మిమ్మల్ని కాపాడడానికి వానలో తడుచుకుంటూ వచ్చింది. ఆస్తిని పంచుకున్నాం, కానీ
రక్తాన్ని పంచుకోలేం కదక్కయ్యా. ఈ మాటలకు పార్వతి తలదించుకొని పశ్చాత్తాపంతో బోరున విలపిస్తుంది. శివరాంకు గుండె పగిలినంత పనవుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం పూర్తిగా ఆగిపోయింది. పరదాలు తీసి చూస్తే ధాన్యం బస్తాలు ఒక్కడి కూడా తడవకుండా పొడి పొడిగా సురక్షితంగా ఉంటాయి. శివరాం నారాయణ చెయ్యి పట్టుకొని వాకిట్లో నిలబడి ఉంటాడు. శివరాం ముఖంలో అహంకారం పోయి స్వచ్ఛత కనిపిస్తుంది. నన్ను క్షమించరా తమ్ముడు. నిన్నటిదాకా నా కళ్ళు డబ్బనే దట్టమైన మబ్బుతో మూసుకుపోయినీరా. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోయాను. నిన్న రాత్రి కురిసిన ఆ భయంకరమైన వర్షం నా ధాన్యాన్ని తడపలేదురా. నాలో పేరుకుపోయిన అహంకారాన్ని, డబ్బు పిచ్చిని పూర్తిగా కడిగేసింది. దేవుడు నాకు సరైన కనువిప్పు కలిగించాడ్రా. నన్ను క్షమించరా. పార్వతి లక్ష్మి దగ్గరకొచ్చి చేతులు పట్టుకొని, అవునే చెల్లి, మీ గురించి నేను చాలా తప్పుగా చులకనగా అనుకున్నాను. నిన్న మీరు గనక రాకపోతే ఈ పాటికి మా బతుకులు రోడ్డున పడేవి. మేము అడుక్కు తినేవాళ్ళం. మా కళ్ళు తెరిపించారు. ఇక నుండి ఈ ఇల్లు మీది కూడా. మీరు ఆ గుడిసెలో ఉండొద్దు. అందరం ఇక్కడే ఒకే ఇంట్లో కలిసే ఉందాం రా చెల్లి. నారాయణ నవ్వుతూ శివరాం కన్నీళ్లు తుడుస్తూ, అన్నయ్య, నువ్వు నా ముందు కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను. అన్నదమ్ముల మధ్య కోపాలు, ఆస్తుల తగాదాలు తాత్కాలికమే. కానీ మన కన్న తల్లి పంచిన ఈ బంధం శాశ్వతం. నువ్వు నన్ను మళ్ళీ తమ్ముడిగా దగ్గరికి తీసుకున్నావు. నాకు అచ్చాలు. శివరాం సంతోషంగా, ఒరే వీరయ్య, ఆ లోపలున్న మన 2 ఎద్దుల బళ్ళని బయటికి తీరా. ముందు నా తమ్ముడి ధాన్యం బస్తాలేసి పట్నం మార్కెట్కి తీసుకెళ్ళాలి. నా ధాన్యం రేపు అమ్ముకున్నా పర్వాలా, ముందు నా తమ్ముడి పని జరగాలి. నారాయణ వైపు చూస్తూ, ఇక నుంచి నీ కష్టం నాదిరా, నా ఆస్తి నీది. మనం కలిసి బతుకుదాం. నారాయణ శివరాం ఆనందంగా ఒకరికొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటారు. లక్ష్మి, పార్వతి సంతోషంగా నవ్వుతూ వాళ్ళను చూస్తూ ఉంటారు. వర్షం కురిసినప్పుడు ఆకులు, చెట్లు శుభ్రపడినట్లే జీవితంలో కష్టాలొచ్చినప్పుడే బంధాల విలువ, మనుషుల నిజమైన స్వభావం తెలుస్తుంది. ఆస్తి, అంతస్తులు, ఆపదలు మనల్ని ఏమాత్రం కాపాడలేవు. తోడబుట్టిన రక్త సంబంధం, స్వచ్ఛమైన ప్రేమే ఈ లోకంలో ఎప్పటికీ నిలిచుండే నిజమైన ఆస్తి. ఈ కథలోని నీతి ఏంటంటే, డబ్బే సర్వస్వం కాదు. కష్టకాలంలో మనల్ని ఆదుకునే వారి నిజమైన ఆస్తి. అహంకారం బంధాలను దూరం చేస్తే, ప్రేమాభిమానాలు వాటిని మళ్లీ శాశ్వతంగా కలుపుతాయి.